100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారు ఇవ్వండి, నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నమల్లా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. బండారాన్ని రెండోసారి మళ్ళీ ప్రజలను మోసం చేస్తున్నాం. ఆ రోజు అగ్గిపేట దొరకలేదని మోసం చేసి మా పిల్లల్ని చంపిండు. ఇవాళ రైతుల మీద ప్రేమ ఉన్నట్టు ఒలకబోస్తున్నాడు. ఈ డ్రామారావు గురించి జర ఎక్కువ చేయండి. ఆ రాజీనామా పత్రం మీ టీవీ ఛానల్లో కూడా వేయండి. మీరు స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ కావాలంటే ఆయన ఒపీనియన్ తీసుకోండి. నేనే చెప్తున్నా 5 సార్లు ఎమ్మెల్యే 1.5 లైనే ఉంటుంది, ఒక్క వర్డ్ కూడా అటు ఇటు పోవద్దు. ఆ లైన్ రాస్తే మా బుక్లో ఉంటుంది, అందరికీ తెలుస్తుంది. అది 1.5 పేజ్ ఎక్కడ, 1.5 లైనే రాయాలి. ఒక వర్డ్ ఎక్కువ రాసినా యాక్సెప్ట్ కాదు. అది చెప్తున్నా కదా, అగ్గిపెట్టే డ్రామా మళ్ళీ పెట్టిండు. అందుకనే ఒక జోకర్ అయిపోయిండు, ఒక అవలేష్ రావు అయిపోయిండు ఆయన.